మీ మావయ్య గారు ఈ అమ్మవారి విగ్రహం విషయం ఒక్కటే మీ దగ్గర దాచారు. మంచి ముహూర్తం చూసుకుని మీ పెద్ద కోడలు కృష్ణవేణి చేత దుర్గపూజ చేయించండి. అలాగే దీక్షితులు గారు. ఆ కృష్ణవేణితో నేను సంగమించడానికి ఇంకా నాకు అవకాశం ఉంది. మీ అవుట్ హౌస్ లోనే ఒక గదిలో ఉంది. కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆ అమ్మవారి విగ్రహాన్ని మీ కుటుంబ సభ్యులే తస్కరించడానికి ప్రయత్నం కూడా చేశారు. 2వ అంతస్తులో 3వ గది ఉంది. సరోజా, సరోజా, అత్తయ్య గారు. అలివేణి, కాస్త హెడేక్ గా ఉంది, అర్జెంటుగా కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. ఆ మమ్మీని బ్రతికించి మనిషిగా ప్రాణం పోసి మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఆ విశ్వంభర ఇవన్నీ చేస్తున్నాడు రత్నప్రభ గారు. అక్క, కృష్ణవేణి, అత్తయ్య గారు స్ట్రాంగ్ కాఫీ తాగుతారా లేక? స్ట్రాంగ్ కాఫీనే కావాలక్క. కాఫీ కావాలంటే ప్రిపేర్ చేస్తున్నాను. అలివేణి, మరిది గారు పిలుస్తున్నారక్క, ఒకసారి వెళ్ళు. మరి కాఫీ? కాఫీ నేను ప్రిపేర్ చేసి ఇస్తానులే, నువ్వు వెళ్ళు. సరే అక్క, మేడం దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. అంటే అంటే ఎదురు తిరిగి మాట్లాడకు. అబ్బా, నాకు తెలుసులే కృష్ణవేణి. మేడం, కాఫీ తీసుకోండి. అలివేణికి చెప్తే నువ్వు తీసుకొచ్చావేంటి? అది తను ప్రిపేర్ చేస్తుంటే తనని అరవింద్ పిలిచాడు. తనని పంపించి నేను తీసుకొచ్చాను మేడం. ఇటివ్వు. ఏంటి, నాతో ఏమన్నా మాట్లాడాలా? అది మేడం, అలివేణి. అలివేణేంటి? మేడం, మీరు మరోలా అనుకోనంటే ఒక విషయం మాట్లాడతాను. ఏంటో చెప్పు కృష్ణవేణి. అది మా అక్క అలివేణి గురించి మీకు తెలియదు కదా మేడం. అంటే? నేను ఇంటికి టీచర్గా వచ్చినప్పుడే నా వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. చాలా రోజులు మీరు నన్ను అబ్జర్వ్ చేశారు. నేను కూడా మీరు పరిచయమైన కొద్ది రోజుల్లోనే మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను మేడం. తనకి వెనక ముందు ఆలోచించి మాట్లాడటం తెలీదు. కాస్త ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కోపం కూడా త్వరగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంట్లో తను ఇమ్మటానికి కొంచెం టైం పడుతుంది. అందుకని తను ఏదైనా తప్పు చేస్తే మీరు కొంచెం కోప్పడికండి మేడం. అంటే ఏంటి? మీ అక్క క్యారెక్టర్ గురించి నువ్వు చెప్తే నేను విని తనకు తగ్గట్టుగా మసులుకోవాలా? మేడం, నా ఉద్దేశం అది కాదు. మీ అక్క ముక్కుసూటి మనిషి, కోపం వస్తుంది కాబట్టి మీ అక్క దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలా? మీ అక్క తప్పు చేస్తే నేను చేతులు కట్టుకుని కూర్చోవాలా? ఒకవేళ మీ అక్క తప్పు చేసినా నేను ఏమీ అనకూడదు అని నాకు శుద్ధులు చెప్తున్నావా? లేకపోతే హెచ్చరిస్తున్నావా? అయ్యో, అది కాదు మేడం. షట్ అప్!
కోడలి మ్యాటర్ ఎలా హ్యాండిల్ చేయాలో నీ దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు కృష్ణవేణి. మీ అక్క తోడి కోడలుగా వచ్చాక నీలో మార్పు వచ్చింది కృష్ణవేణి. మీ అక్క విషయంలో జాగ్రత్తగా ఉండమని నన్నే హెచ్చరిస్తున్నావా నువ్వు? ఈ ఇంట్లో అత్తగా ఎలా ఉండాలో నాకు నువ్వు నేర్పిస్తావా? ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. మీకు కోపం తెప్పించినందుకు సారీ మేడం. కృష్ణవేణి, మీ అక్క గురించి ఆలోచించడం మానేసి వంశీ గురించి ఆలోచించు. घर में कोई है? एक्सक्यूज मी, घर में कोई है? नहीं, नीचे वॉचमैन है। रजिस्टर पोस्ट आया है, नीचे वॉचमैन नहीं है, अंदर कोई है? मैडम, अंदर कोई है मैडम? हेलो मैडम, नहीं, నన్నే చేయదు, నన్నే చేయదు, నన్నే చేయదు, నన్నే చేయదు. నన్ను కాపాడండి, నన్నేం చేయదు, నన్ను కాపాడండి, నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్ను కాపాడండి, నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్నేం చేయదు.
నన్నే చేయదు, నన్నే చేయదు, అమ్మా ప్రజ్ఞ, ప్రజ్ఞ, నన్నే చేయదు. ప్రజ్ఞ, ఏమైందమ్మా? వద్దు, నన్నే ఏమైంది చేయదు. ప్రజ్ఞ? ఏమైందో చెప్పు. ఏమైంది ప్రజ్ఞ? నన్నే చేయదు. అమ్మా ప్రజ్ఞ, నన్ను వదిలేయ్. అమ్మా ఏమైందమ్మా? వద్దు. అమ్మా ప్రజ్ఞ, 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 అమ్మా ప్రజ్ఞ, ఏమైంది? ఏమైందిరా ప్రజ్ఞ? తననెవరో రేప్ చేస్తున్నట్టు నిద్రలో సడన్ గా ఏడుస్తుంది డాక్టర్. బెడ్రూమ్ లో తనొక్కతే ఉంటుంది, ఎవరు ఉండరు. తనని ఎవరు బలాత్కారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. తను భ్రమపడుతోందా, ఊహించుకుంటోందా, అసలేంటో అర్థం కావట్లేదు. ఇలా ఎప్పటి నుంచి బిహేవ్ చేస్తుంది? 2 నెలల నుంచి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం, కానీ ఎవరు కరెక్ట్ గా ట్రీట్ చేయట్లేదు. కేస్ స్టడీ చేస్తున్నారు, కానీ ఎవరు సొల్యూషన్ చెప్పట్లేదు. చూడండి వరుణ్ గారు, ఇది చాలా డీప్గా స్టడీ చేయాల్సిన సైకలాజికల్ ప్రాబ్లం. నిజమే, కానీ పెళ్లి కావలసిన అమ్మాయి ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లం వస్తే తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను సురేంద్ర వర్మ గారు. లాయర్ ప్రజ్ఞాదేవి అంటే ఈ ముంబైలో ఎంత ఫేమస్ లాయరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ఇంటెలిజెంట్ లాయర్కి ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లం రావడం ఒక తండ్రిగా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. సురేంద్ర వర్మ గారు, ప్రాబ్లమ్స్ అనేవి చిన్నవాళ్లకైనా పెద్దవాళ్ల వరకైనా ఎవరికైనా ఒకటే. వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు. డాక్టర్, మీరైనా నా బిడ్డకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారని ఎంతో నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్. సురేంద్ర వర్మ గారు, ఇలాంటి సైకలాజికల్ డిజార్డర్ కేసుల్లో నాకు అనుభవం లేదు. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఒకసారి ఆలోచించి బెటర్ ట్రీట్మెంట్ కోసం మంచి సైకియాట్రిస్ట్ని సజెస్ట్ చేస్తాను. నాకు 24 గంటలు టైం ఇస్తే మంచి సైకియాట్రిస్ట్ ఎవరున్నారో కనుక్కొని మీకు మెయిల్ చేస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఏం డాడీ, ఇంకో సైకాట్రిస్ట్ని కలిసారా? ఏం చెప్పారు? ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అన్నారు. డాడీ, ఈ కూతురు గురించి బెంగపడుతున్నారా? నీకేమైనా అయితే ఈ డాడీ తట్టుకోగలడా?
అమ్మ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి 15 సంవత్సరాలైంది. అమ్మలా గోరుముద్దలు తినిపించారు, అమ్మలా పెంచారు. నాకు ఎలాంటి లోటు లేదు డాడీ. నీ పెళ్లి చేయాలి కదరా. ఓ గాడ్, మీరు కూడా ఏం డాడ్ పెళ్లి పెళ్లి అంటారు? నేను అసలు పెళ్లే చేసుకోను. ఈ డాడీ దగ్గరే ఉండిపోతాను, సరేనా? నీ ప్రాబ్లంకి ఒక చోట సొల్యూషన్ ఉందమ్మా. ఏంటి డార్లింగ్ ఇది? ఇందాకే కదా అలివేని అలివేని అని పిలిచావు, మళ్ళీ అప్పుడే పడుకున్నావా? నిద్ర వస్తుంది డార్లింగ్. ఇలా పని పాట లేకుండా పడుకుంటే ఎలా మొగుడు గారు? పని చేయాల్సిన అవసరం నాకేంటి డియర్? జమీందారు బిడ్డని. ఓహో, అందుకేనే బద్ధకం. అయితే ఇప్పుడే వెళ్ళి ఆఫీస్లో ఏదో ఒక జాబ్ చూడమని అత్తయ్య గారికి చెప్తానులే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళయ్యాక ఎండీగా ఛార్జ్ తీసుకోమని అమ్మ ఎప్పుడో చెప్పింది. మరైతే ఛార్జ్ తీసుకోవచ్చు కదా. హనీమూన్ మూడ్లోంచి బయటికి రావాలి కదా డియర్. వదులు అరవింద్, వదులు అరవింద్ ప్లీజ్. ఈ ఫోన్ ఒకటి. హలో. రే అరవింద్, నేను అలెక్స్ మహావీర్ని. రే అలెక్స్, నువ్వా? వాట్ ఎ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఇంకో హాఫ్ అన్ అవర్లో మీ ఇంట్లో ఉంటాను రా. వాట్? నువ్వు ఇండియాలో ఉన్నావా? ఇండియా వచ్చి 2 days అయింది. ఇందాకే విజయవాడ వచ్చాను. డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నారా. వెరీ గుడ్. కానీ నువ్వింత సడన్ గా వస్తున్నావంటే ఏదో బ్లాస్టింగ్ ఉండుంటుంది. ఆ బ్లాస్టింగ్ నీ మీదే. ఏంట్రా నా మీదనా? రే మ్యాటర్ ఏంటో చెప్పు. అదే సస్పెన్స్. నేను ఇంటికి వచ్చాక చెప్తాను. ఓకే బాయ్. రే 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 రే. టీ తీసుకో అరవింద్. అవును, ఎవరు అరవింద్? నా లండన్ ఫ్రెండ్ అలెక్స్ మహావీర్. వాడొస్తే ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి ఏడిపిస్తాడు. భయంగా ఉంది. నిద్రమా తొదలినట్టుంది. వీడింత సడన్ గా లండన్ నుంచి ఎందుకు వచ్చినట్టు? الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. تبت يدا ابي لهب وتب ما اغنى عنه وما كسب سيصلى نارا ذات لهب وامراته حمالة الحطب في جيدها حبل من مسد. تبت يدا ابي لهب وتب ما اغنى عنه وما كسب سيصلى نارا ذات لهب وامراته. يا الله. ఆయత్తు కట్టండి. 1 నెల రోజుల తర్వాత రండి. అలాగే బాబా, ఇక మేము బయలుదేరతాం. అల్లా భలా కరేగా. లే. బాబా సలాం. వాలేకుం సలాం. బైఠే సాబ్. చెప్పండి సాబ్.
మీతో మాట్లాడదామని వచ్చాను. ఆ సమయంలో తను విపరీతంగా ఏడుస్తోంది. అప్పుడు పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది.